ఇక్కడ మరో సిక్సర్, కాంగ్రెస్లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. జిహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిధిలోని వారే నేడు కాంగ్రెస్లోకి ప్రకాష్ గౌడ్, రేపు అరకపూడి గాంధీ. హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం ఇప్పటికే అస్తం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. టార్గెట్ 26. ఆపై సిఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే. ఈ అంశంలో టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక అంశాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎవరు పార్టీని వీడిపోతున్నారు? కడియం శ్రీహరి, దానం నాగేందరు టీఆర్ఎస్లోకి ఎప్పుడు వేరు వాళ్ళు? లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి 2014 కంటే ముందు బీఆర్ఎస్లో పనిచేసినటువంటి వాళ్ళు ఎంతమంది? 2014 తర్వాత అధికారం కోసం అవసరం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? గతంలో వెళ్ళిన ఆరుగురులో కానీ ఆ భద్రాచలం ఎమ్మెల్యే కూడా అంతే. ఎన్నికలకు 2 రోజుల ముందు టికెట్ దొరకలేదు కాబట్టి కాంగ్రెస్లో ఆయన టీఆర్ఎస్ పోయి మళ్ళీ కాంగ్రెస్లో గెలిచి వచ్చేసిండు. కడియం శ్రీహరి అంతే. ఎన్నికలు ఎప్పుడు వేయండు? 2014 తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళిండు. తర్వాత దానం నాగేందరు అందరూ కూడా అవసరం కోసం అధికారం కోసం. లేకపోతే ఇవాళ అరకపూడి గాంధీ కానీ ప్రకాష్ గౌడ్ కానీ ఎంత తొందరగా అయితే బీఆర్ఎస్లోకి వచ్చారో అంత తొందరగా పార్టీని వీడి బయటికి పోతున్నారు. అవసరం తీరిన తర్వాత, అక్కెర తీరిన తర్వాత, అధికారాన్ని అనుభవించిన తర్వాత వాళ్ళందరూ రాజకీయంగా సరే వాళ్ళ వెనకాల వాళ్ళ పనులు చేసుకుంటున్నారా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు సుధీర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్తారని అంటున్నారు. ఈ వెళ్ళినటువంటి దాంట్లో ఎంతమంది, గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎవరెవరు వెళ్తారు, ఎవరు ఉంటారు అనేటువంటి దాంట్లో ప్రజలు ఆలోచించాలి. ఎవరైతే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ కూడా అంతే, ఎంత వేగంగా అయితే మీరు అంతమందిని చేర్చుకున్నారో, కాంగ్రెస్ పార్టీనో ఇతర పార్టీలను అందరినీ చేర్చుకున్నారో, మీ కోనేరు కోనప్ప లాంటి వాళ్ళు బీఎస్పీ పార్టీ నుంచి వచ్చి వాళ్ళు అంతే అనుభవించి సిర్పూర్ కాగజ్ నగర్లో ఓడిపోయిన వెంటనే మళ్ళీ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిండు. నేను కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ రక్తం నా లోపల ఉన్నదని మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయిండు. సో రాజకీయంగా మేము ఈ 50% 60% మందికి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలకు మాత్రమే ఇస్తామనుకుంటేనే వాళ్ళు మిగులుతారు. అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ. లేకపోతే మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు అనేటువంటిది మరొక్కసారి రుజువైంది. అవసరాల కోసం తెలుగుదేశం పార్టీలో వీళ్ళంతా ఉండేవాళ్ళే, కానీ తెలంగాణలో తెలుగుదేశం చచ్చిపోయింది కాబట్టి అప్పటి అవసరం కోసం తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రమే ఉంది కాబట్టి అందులో చేరాల్సినటువంటి అవసరం. మీకు బీజేపీలో చేరినటువంటి వాళ్ళు కూడా అంతే. మీకు విజయశాంతి కానీ, వివేక్ వెంకటస్వామి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ అట్లా వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా కూడా తమ అవసరం కోసం పార్టీలోకి వచ్చి అక్కడ అవకాశం లేదని, గెలిచే పరిస్థితి లేవని, అధికారంలోకి రాదని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా అట్లా వెళ్ళిపోయారు. బీజేపీలోకి వచ్చినటువంటి వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళందరూ కూడా మళ్ళీ పార్టీలో ఉంటారు. పాత కార్యకర్తల కంటే ఎక్కువ వాళ్ళకే విలువనిచ్చి వాళ్ళకే పెద్దపీటేసి వాళ్ళని అక్కడనే కూర్చోబెట్టారు. మళ్ళా కొత్తోళ్లకు ఈ పార్టీలో విలువలు ఉండేటువంటి మాట మాట్లాడతారు. బీఆర్ఎస్లో కూడా అంతే కదా. పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ముందు 2014 ముందు చేరిండు. లేకపోతే కడియం శ్రీహరి కానీ, ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి 6 ఎమ్మెల్యేల విషయంలో కానీ, మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి కానీ, లేకపోతే విజయుడు కానీ వీళ్ళంతా ఎప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చారు? ఎప్పుడు బీఆర్ఎస్లోకి వీళ్ళందరూ వచ్చారని చెప్పేసి పాత బీఆర్ఎస్ కార్యకర్తలు అలిగారు. పాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు 2001 నుంచి కేసీఆర్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం అటుకులు బుక్కిన వాళ్లకు ఎటువంటి అవకాశాలు బీఆర్ఎస్లో రాలేదు. వాళ్ళను ఎలగొట్టడమో, వాళ్ళను పంపించేయడమో, వాళ్ళను చిన్న చూపు చూడడమో చేసి వీళ్ళే పెద్దోళ్ళని, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయని, పేరుందని, పలుకుబడి ఉందని తీసుకొచ్చుకున్నారు. ఇవాళ వాళ్ళు వెళ్ళిపోతుంటే లబోదిబ్బో అని మొత్తుకున్నా కూడా ఉపయోగం ఏమున్నది? సహజం రాజకీయాల్లో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వేరు విషయం. ఎన్నికల సందర్భంలో టికెట్లు రాకపోతే, అవకాశాలు రాకపోతే పోయినరంటే వేరు విషయం. వీళ్ళంతా ఎందుకు వెళ్తున్నారు? అది రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా ఇవాళ ప్రకాష్ గౌడ్ కానీ, లేకపోతే అరకపూడి గాంధీ కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో 2014లో బీజేపీ టీడీపీ పొత్తులో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు. 2014లో 2018కి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి టీఆర్ఎస్లో గెలిచారు. 2023లో టీఆర్ఎస్లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్కి పోతున్నారు.
ఇదెక్కడి రాజకీయం, ఇదెక్కడి సిద్ధాంతం, ఇదెక్కడి పద్ధతి, ఎక్కడ ఉంటుంది? ఎవరి అవసరాల కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్పితే మాకేదో ఇక్కడ వస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంది? కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. వీళ్ళంతా ఏ పార్టీ నుంచి వస్తున్నారు, ఏ పార్టీలో పోతున్నారు, పార్టీల సిద్ధాంతాలు ఏమున్నాయి, పైసలు ఉన్నాయా లేవా తప్ప పార్టీలకు సిద్ధాంతాలతోటి, పార్టీలకు కార్యకర్తలతోటి పనే లేదు అనేటువంటి అంశం పైన నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా, ఆఖరికి నామినేటెడ్ పోస్టుల విషయంలో కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ కానీ, రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ కానీ, గతంలో అధికారం చెలాయించినటువంటి పార్టీలు కూడా ఆ పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి వాళ్లకు గుర్తింపులు రావడం లేదనేటువంటి బాధతోటే ఉంటున్నారు కదా. చచ్చుకుంటా మళ్ళా మొదటి నుంచి ఆ సిద్ధాంతాన్ని, ఆ పార్టీలో ప్రేమించి నమ్మినటువంటి వాళ్ళు ఆ పార్టీలనే పడిదేస్తున్నారు. అధికారం కోసం 4 పార్టీలు తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ వీళ్ళు 10 ఏళ్ళు అందులో అధికారం ఉంటే అందులో ఉన్నారు, మళ్ళీ వాళ్ళ 5 ఏళ్ళ అధికారం ఇంట్లో ఉంటే 15 ఏళ్ళు అధికార పార్టీలు ఉన్నట్టే కదా. వాళ్ళ అవసరాలు, వాళ్ళ అవకాశాలు, వాళ్ళ ఆస్తులను కాపాడుకున్నట్టే కదా. ఏం చేస్తున్నట్టు? అధికారంలో ఉండి పోని వీళ్ళంతా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో చేరిన తర్వాత అద్దంలాగా మెరిసేటగా తమ నియోజకవర్గాలను ఏమన్నా మార్పు చేసిరా? తమ నియోజకవర్గంలో అసలు పేద, బిక్కి, బీద లేకుండా, ఒక గుడిసె లేకుండా, అన్ని పక్కా ఇండ్లే ఉండే విధంగా ఒక్క దగ్గర రోడ్డు ఇది అన్ని డాంబర్ రోడ్లు వేసి నీట్గా అద్దంలాగా మెరిసేటువంటి రోడ్లు వేసినటువంటి చరిత్ర ఉన్నదా? ఎవరైతే గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరినటువంటి వాళ్ళు అభివృద్ధి కోసం వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్దాం, లేదు తర్వాత ఎప్పుడో అవసరం కోసం కాంగ్రెస్లో చేరుతున్నటువంటి వాళ్ళు, టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరినటువంటి వాళ్ళు, టీడీపీది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అనుకోవచ్చు. టీడీపీ అంటే తెలంగాణలో టీడీపీ లేదు, తెలంగాణలో టీడీపీ చచ్చిపోయింది కాబట్టి వాళ్ళంతా బీఆర్ఎస్లోనో, బీజేపీలోనో, కాంగ్రెస్లోనో అప్పటి అవసరాల దృష్ట్యా చేరిరనేటువంటి మాట చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి అవసరాలు ఏమున్నాయి? బీఆర్ఎస్ ఉన్నది, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది, ఎంపీలు రాకపోయిండొచ్చు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కష్టాలను మేయలేదా? 10 ఏళ్ల పాటు చేయలేదా? సో ఏ పార్టీలో అయినా సరే కష్టపడి గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు, కష్టపడి మొత్తం పార్టీని కింద స్థాయిలో పనిచేసినటువంటి వాళ్లకు ఎటువంటి అవసరం లేదు అనేటువంటిది, వాళ్ళకు గుర్తింపు రాదు అనేటువంటిది, ఎవరైనా వస్తారు పోతారు అనేటువంటి అంశంపైనే దీనిపైన ఒక కేసీఆర్ పై నమ్మకం లేకే కాంగ్రెస్లోకి వలసలు. మరి ఏ నమ్మకంతో కడియం శ్రీహరి గారు అప్పుడు బీఆర్ఎస్లో చేరిండు, కేసీఆర్ పార్టీలో చేరిండు? అదే కేసీఆర్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అండతోటి ఇష్టం ఉన్నట్టుగా చెలరేగిపోతే ఇప్పుడున్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్ కదా ఎమ్మెల్యే, మీ కడియం శ్రీహరి ఏరియాలో ఉండేటువంటి చోట్ల తెలుగుదేశం జెండా గద్దెలు కూలగొడితే కేసులు పెట్టిర్రు. ఈ చరిత్ర మర్చిపోతారా? చంద్రబాబు నాయుడు అండగా ఉండే కదా మీరు. ఏంది ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి వీళ్ళంతా పోయి సిద్దిపేటలో 2001లో రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో పోయి కేసీఆర్కు వ్యతిరేకంగానే కదా మీరంతా కలిసి ప్రచారం చేసింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రి పదవి వెలగబెడుతున్నటువంటి నాయకులే కదా వీళ్ళంతా కూడా. మరి ఆ తర్వాత ఏ కేసీఆర్ మీద నమ్మకంతో అక్కడికి వెళ్ళారు? పోనీ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే మీ పట్ల అవమానం జరుగుంటే గనక, బీఆర్ఎస్లో ఉన్నప్పుడే అవమానం జరిగితే, అవమానం ఆత్మగౌరవం మాకు ముఖ్యం, అవమానం మాకు అవసరం లేదని ఆ రోజే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీ అధికారం, ఈ పదవులు నాకు అక్కర్లేదని రాజీనామా చేసి మంత్రి హోదాల్లోనో, ఎమ్మెల్సీ హోదాల్లోనో, ఎంపీ హోదాలోనో మీరు కేసీఆర్ దగ్గరికి పోతే ఆయన మీ దగ్గరికి రానివ్వలేదనేటువంటి ఒక మాట చెప్పారు కదా. లేకపోతే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదనేటువంటిది ప్రచారంలో ఉంది కదా. అదే రోజు బయటకు వచ్చి నీ పదవి నాకు ఒక గడ్డిపోచతో సమానం, నాకు అక్కర్లేదని ఆ రోజే రాజీనామా చేసి ఎందుకు రాలేదు అధికారం ఉన్నప్పుడు? ఇవాళ కేసీఆర్ మీద నమ్మకం లేదన్నటువంటి వాళ్ళంతా కూడా గతంలో ఏం చేశారు? ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు తప్పు తెలుసుకొని పార్టీ పునర్నిర్మాణం చేసుకోవాలని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పునర్నిర్మాణం చేసుకుంటేంది, కూల్చుకుంటే మీకేంది, వాళ్ళు కాల్చుకుంటే మీకేంది? మధ్యలో వదిలేసి మీ బిడ్డకు టికెట్ తీసుకున్న తర్వాత మధ్యలో వదిలేసినటువంటి నాయకులు కదా మీరంతా. మీరు మళ్ళా ఆ పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వడం ఏమిటి? ఆ పార్టీ మీద గెలిచి నిజంగా అదే నైతికత, నిబద్ధత మీరుంటే మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ ఇచ్చినటువంటి భిక్ష మీద నాకెందుకనేటువంటి మాట అనొచ్చు కదా. కేసీఆర్ పైన నమ్మకం లేకపోతే
నాకు అక్కర్లేదు, కేసీఆర్ మీద నమ్మకం లేదు, కేసీఆర్ ఇచ్చినటువంటి భిక్షం నాకు వద్దు అని చెప్పేసి స్టేషన్ గర్పూర్లో రాజీనామా చేసి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందండి పోయినటువంటి వాళ్ళు. మళ్ళా రాజీనామా చేసే దమ్ము ధైర్యం లేదు. మేము చేసుకోకపోతే బీజేపీలో చేసుకుంటారు. అప్పుడు పోతే మీరే కదా స్పీకర్లు ఉన్నది. నిజంగా వీళ్ళకు కాంగ్రెస్ వాళ్లకు ఈ మాట చెప్తే మేము బీజేపీని కట్టడి చేసేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయని ఓపెన్గానే చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ మాట చెప్పారు. చెప్పి ఏం చేసిర్రు మీరు? బీజేపీలో చేరుతారు. మీరు అధికారంలో ఉన్నారు, స్పీకర్ మీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. అవును, స్పీకర్ వ్యవస్థను కించపరిచిన అనుకోకండి. స్పీకర్ అధికార పార్టీల వైపే మొగ్గు చూపాల్సినటువంటి దుస్థితి వచ్చింది కాబట్టి ఆ స్పీకర్ ఏం చేస్తాడు? మీరు బీఆర్ఎస్లో నుంచి ఎమ్మెల్యేలు కనుక బీజేపీలో చేరితే పోయి బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, ఇగో మా ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా బీజేపీలో చేరారంటే వెంటనే స్పీకర్ వాళ్ళ పైన వేటేసిరంటే ఉప ఎన్నికలు వస్తే గెలుచుకోవచ్చు కదా కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ వాళ్ళని చేర్చుకునే బదులు నిజంగా కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే, కాంగ్రెస్ బలం చేరాలనేటువంటి అంశమే మీకు అనుకుంటే, వాళ్ళంతా బీజేపీలో చేరితే మీరే స్పీకర్ ఉన్నారు, కోర్టులకు పోయినా కూడా మీరు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అడ్డుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే బీజేపీలో చేరినారో ఆ చేరినటువంటి ఎమ్మెల్యేలను ఇగో రాజీనామా చేయలేదు కాబట్టి వాళ్ళపైన వేటేస్తున్నామని వేటేయించి మీరు ఉప ఎన్నికలు తెచ్చుకొని గెలిస్తే మీకు ఎంత పెద్ద పేరు వస్తుండే. మీరు చేర్చుకోలేదు, మీరు చేర్చుకున్నటువంటి అపవాదు తగ్గిపోతుండే. మేము చేర్చుకోలేదనేటువంటి మాట చెప్పడానికి అవకాశం ఉంటుండే. బీజేపీలో చేరిరు కాబట్టి వాళ్ళ మీద డిఫెక్షన్ వచ్చిందనేటువంటి మాట చెప్తుండే. ఆ తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉండి అధికారం ఉన్నటువంటి నాయకులు కదా మీరు. గెలిపించుకుంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క బలమేమిటో నిరూపితం అయిపోయేది కదా. అది చేయకుండా మేము చేర్చుకొని దానికి ఏదో మసిపూసి మారేడుగా చేసి చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం అంటే ఇంకొక వార్త ఎక్కడ చూసినా